మోకాల్ ఆర్థ్రోస్కోపీ అంటే ఆర్థ్రోస్కోపీ అనే మీనింగ్ ఏంటంటే జాయింట్ లోపల స్కోపీ, కెమెరా పెట్టి చూడడం అంటాము. సో ఇప్పుడు నా జాయింట్ చూస్తే, రిస్ట్ జాయింట్ చూస్తే బయటికి స్కిన్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, లోపల బోన్స్ ఉంటాయి. ఈ బోన్స్ మధ్యలో ఫామ్ అయిన జాయింట్ నే మనం ఆర్థ్రోస్కోపీ లేదా జాయింట్ అని చెప్తాం. సో మీరు ఈ మోకాల్ జాయింట్ చూస్తే 2 బోన్స్ ఉంటాయి. సో ఈ 2 బోన్స్ మనకి కంటికి కనిపించవు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రిస్ట్ జాయింట్ ని నేను ఆపరేషన్ చేయాలి, దానిలో ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా దీన్ని ఇలా కట్ చేసి మజిల్స్ ని వాటిని డివైడ్ చేసి అక్కడ రీచ్ అవ్వాలి. అది చేయకుండా ఇక్కడ ఒక చిన్న హోల్, ఒక 1/2 ఇంచ్ అరంగుళం హోల్, ఇక్కడ ఒక చిన్న కట్ చేసి ఒక సైడ్ నుంచి కెమెరా పెట్టి ఇంకొక సైడ్ నుంచి మనం ప్రొసీజర్ చేసుకోవచ్చు. సో 2 చిన్న అరంగుళం కట్స్ తోటి ఆపరేషన్ చేయగలగడాన్ని మనం ఆర్థ్రోస్కోపీ అని చెప్తాం. దీని ద్వారా మనం జాయింట్ లోపల ఎటువంటి చికిత్స అయినా సరే చేయొచ్చు. సో దీన్ని ఎలా చేస్తామంటే ఖచ్చితంగా ఎవరికైతే పర్సన్కి మనం ఆర్థ్రోస్కోపీ అనేది చేయాలో ఆయనకి అనస్థీషియా ఇవ్వాలి. చెయ్యి అయితే ఓన్లీ చేతికి అనస్థీషియా ఇస్తాము, మత్తిస్తాము, లేదా కాలంటే కాలుకి మాత్రమే మత్తిస్తాము. సో అది ఇచ్చి అతను పెయిన్ లేకుండా ఉన్న పరిస్థితిలో మనం ఖచ్చితంగా లోపల కెమెరా పెట్టి ఆపరేషన్ చేయొచ్చు. సో మోకాళ్ళ దాకా వస్తే మోకాల్లో ఉన్న లిగమెంట్స్ అవ్వచ్చు, లేదా అక్కడ ఉన్న కుషన్ అవ్వచ్చు, కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు ఈ కీహోల్ సర్జరీ ద్వారా.